దేశంలో సంచలనం రేపిన లిక్కర్ కేసులో సంచలన తీర్పు వచ్చింది. దర్యాప్తు జరిగిన తీరు సరిగా లేదు, నిందితులపై అభియోగాలు నమోదు చేసేందుకు వీల్లేదంటూ తేల్చి చెప్పింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ కేసులో నిందితులకి బిగ్ రిలీఫ్ లభించింది. 23 మందికి పూర్తి ఊరట కల్పించింది రౌజ్ అవెన్యూ కోర్టు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవితకి రిలీఫ్ ఇచ్చింది. నిందితులపై అభియోగాలు మోపేందుకు కోర్టు నిరాకరించింది. దర్యాప్తులో లోపాలున్నాయంటూ సిబిఐని తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో సిబిఐ అనుసరించిన విధానాన్ని కూడా తప్పుబట్టింది. ఏ ఒక్క నిందితుడిపైనా కూడా అభియోగాల నమోదుకి కోర్టు నిరాకరించింది. 45 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఇవాళ తీర్పు వెలువరించారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. తీర్పు అనంతరం కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులను ఇరికించారంటూ సిబిఐని మందలించింది కోర్టు. లోపభూయిష్టమైన దర్యాప్తు చేశారంటూ కమెంట్ చేసింది కూడా. ఛార్జిషీట్లో చాలా లోపాలున్నాయంటూ కోర్టు అభిప్రాయపడింది. ఆధారాలు లేకుండా కేజ్రీవాల్ని ఇరికించారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సిసోడియాపై ప్రాథమిక కేసుని రూపొందించడంలో సిబిఐ విఫలమైందని చెప్పింది. సిసోడియాపై కేసు నిలబడేలా సిబిఐ ఆధారాలు సమర్పించలేకపోయిందని కోర్టు తెలిపింది. కవిత, ఆడిటర్ బుచ్చిబాబు సహా ఇతర నిందితులందరిపైన కూడా సిబిఐ నమోదు చేసినటువంటి కేసులని కొట్టేసింది ప్రత్యేక కోర్టు. అరబిందో శరత్చంద్రారెడ్డి, టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డికి ఊరట లభించింది. शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी। आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है। हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ, इस तरह से संविधान के साथ खिलवाड़ मत कीजिए। आपको सत्ता चाहिए, अच्छे काम कीजिए। आज देश के सामने इतनी बड़ी बड़ी समस्याएं हैं, महंगाई है, बेरोजगारी है, पूरे देश में सड़कें टूटी पड़ी है, चारों तरफ पोल्यूशन ही पोल्यूशन हो रहा है, चारों तरफ देश में इतनी समस्याएं हैं। उन समस्याओं का समाधान करके सत्ता में आइए ना। केजरीवाल पे, आम आदमी पार्टी पे झूठे केस क्यों करते हैं? अच्छा काम करके सत्ता में आइए। इस तरह के झूठे केस करना और 24 घंटे विरोधियों के, विपक्षियों के खिलाफ ऊट पटांग के केस करना, उनको जेल में डालना, ये एक प्रधानमंत्री को शोभा नहीं देता। इससे देश आगे नहीं बढ़ेगा। देश आगे तब बढ़ेगा जब जनता की समस्याओं का समाधान किया जाएगा। రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుని పైకోర్టులో సవాలు చేయనుంది సిబిఐ. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాల్టి తీర్పునకు వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించనుంది.